శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్యామల నవరాత్రుల ఉద్వాసన 8 ఫిబ్రవరి 2025 శనివారం రోజు ఉదయం చెప్పుకోవాలండి. శుక్రవారంతో శ్యామల నవరాత్రులు అయిపోతాయి, కానీ అమ్మవారిని ఆ రోజు పంపించడం మంచిది కాదు. అందుకని శనివారం ఉదయం ఉద్వాసన చెప్పేసుకోండి. ఉద్వాసన మంత్రం చెప్పుకునే ముందు అమ్మవారికి తాంబూలం నివేదించాలండి. మొదటి తాంబూలంలో ఒక చీర, ఒక జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, వక్క, ఏదైనా ఒక ఫలం అండి. మీకు తోచితే కొబ్బరికాయ పెట్టుకోండి పూర్ణ ఫలం కింద. లేదు అంటే ఒక జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, తామలపాకులు, వక్క, ఏదైనా ఒక రకమైన పండు. అన్నీ కాకుండా చక్కగా ఆకు, వక్క, పసుపు, కుంకుమ, మనకు తోచిన ఫలం అండి. ఏ తాంబూలమైనా మన శక్తి కొరకు సమర్పించుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యం మనస్ఫూర్తిగా మన మనసుతో అమ్మకి తాంబూలం నివేదించుకోవడం చాలా చాలా ముఖ్యమండి. తాంబూలం కింద నివేదించుకుంటూ మీరు పెట్టుకున్న పటమో లేదా అమ్మవారి బొమ్మో ఏదో ఒకటి చిన్నగా కదుపుతూ ఈ ఉద్వాసన మంత్రం వింటూ అమ్మవారిని చిన్నగా కదుపుకోండి. ఇప్పుడు ఉద్వాసన మంత్రం ఏంటో చూద్దాం. సహస్ర పరమం దేవి శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపాం దూర్వదుస్వప్ననాశిని జయ దేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాగి మంగళే సర్వమంగళే. ఓం శ్రీ రాజమాతంగి దేవ్యై నమః లేదా ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః, లేకపోతే ఓం శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః, లేకపోతే ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. యథాస్థానం ఉద్వాసయామి. పునరాగమ్య చ పునరాగమ్య చ పునరాగమ్య చ. ఈ నవరాత్రులకైనా ఇదే ఉద్వాసన మంత్రం అండి. కేవలం పేర్లు అంటే వారాహి, శ్యామల, లలిత అని మారుతాయి, కానీ 4 నవరాత్రులకి ఉద్వాసన మంత్రం ఇదే. శనివారము అమ్మకి తప్పకుండా ఉద్వాసన మంత్రం చెప్పుకోండి. శ్రీమాత్రే నమః.